హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సమీతాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ క్యారెట్ బీట్రూట్ ఫ్రై అండి. ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. దీనికి నార్మల్గానే క్యారెట్ బీట్రూట్ ఫ్రై అంటే ఫ్రై కానీ కర్రీ కానీ ఎవరు ఇష్టపడరు, కానీ ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలండి. అవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాతకి ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసి ఈ ఉల్లిపాయని దీంట్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని చక్కగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 100 గ్రామ్స్ క్యారెట్ని, అలాగే ఒక 100 గ్రామ్స్ బీట్రూట్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని ఫస్ట్ బీట్రూట్ వేసిన తర్వాతకి క్యారెట్ ముక్కలు వేసి మొత్తాన్ని 10 to 15 మినిట్స్ ఈ నూనెలోనే ఒక ఫ్రై అవనివ్వాలండి. అప్పుడు చక్కగా క్యారెట్ అలాగే బీట్రూట్ చక్కగా ఫ్రై అవుతుంది. సో ఈ లోపల దీనికి ఈ క్యారెట్ బీట్రూట్ ఫ్రైకి టేస్ట్ రావడానికి మనం చేసే వెల్లుల్లి, కొబ్బరి, పల్లీలు, నువ్వులతో చేసిన ఈ కారం దీంట్లో యాడ్ చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. సో ఒక 10 to 15 మినిట్స్ తర్వాతకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా పసుపు వేసి ఈ మొత్తాన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి. చక్కగా ఇలా మీడియం ఫ్లేమ్ మీద అయితే ముక్క మొత్తం లోపల వరకు కూడా చక్కగా ఉడికి చక్కగా ఫ్రై అవుతుంది. హై ఫ్లేమ్ మీద పెడితే డీప్ ఫ్రై అయితే తినడానికి బాగోదు. సో మనం ఇప్పుడు మొత్తం ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి, కొబ్బరి, పల్లీలు, నువ్వుల కారాన్ని దీంట్లో యాడ్ చేసి ఈ మొత్తాన్ని ఈ కర్రీలో కలిసే విధంగా తిప్పుకోవాలండి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే బీట్రూట్ క్యారెట్ ఫ్రై రెడీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.